పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 వరకు చదువుకుందాం. 22 నుంచి 24 వరకు. కావున మునుపటి ప్రవర్తన విషయములో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చదవబడిన లేఖన భాగం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సమయమందు నీ సన్నిధికి మమ్మల్ని తెచ్చినందుకై స్తోత్రాలు. కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. చదువుకున్న లేఖన భాగం దీవించు తండ్రి, ఆశీర్వదించు నాయన. ఇందులోని మర్మములు బయలుపరచండి. మేము విని మేలు క్షేమం పొందినట్లుగా నీ కృపా మెండుగా అనుగ్రహించి మీరు దర్శించి సహాయం చేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక ధ్యానాలు వింటూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు 4వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనం వరకు మనము చదువుకొని ఉన్నాం. క్రొత్త జీవితాన్ని మనం ఎలా ధరించాలనో, పాత జీవితాన్ని ఎలా మనం పాతి పెట్టాలనో ఇందులో కొన్ని విషయాలు మనకు కనిపిస్తాయి. 22వ వచనం మనం చదివినప్పుడు, కావున మునుపటి ప్రవర్తన విషయములో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అనే మాట కనిపిస్తుంది. మునుపు అనేటువంటి మాటలు మనకు దైవ గ్రంథములో చాలా కనిపిస్తాయి. మునుపు ఎలా నడుచుకున్నాం, మునుపు ఎలా ప్రవర్తించినాం, మునుపు ఎలా మాట్లాడినాం, మునుపు ఎలా జీవించినాం, మునుపు మన యొక్క స్థితిగతులు ఏమిటో ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. జరిగిపోయిన వాటిని ఎలా మనం వదిలించుకోవాలనో, ఎలా దాన్ని వదిలేయాలనో ఆ సంగతిని ఇక్కడ మనకు ఈ వచనం బయలుపరుస్తూ ఉంది. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే ప్రవర్తన అనే మాట కనిపిస్తూ ఉంది. ప్రతి మానవుని జీవితంలో ప్రతి వ్యక్తికి ఒక ప్రవర్తన ఉంటుంది. వాని ప్రవర్తన ఏం బాగలేదబ్బా అంటాను చూడండి. అంటే ప్రవర్తన బాగలేకపోతే ఆ వ్యక్తికి చెడ్డ పేరు, ఆ వ్యక్తి యొక్క కుటుంబానికి కూడా చెడ్డ పేరే. ప్రవర్తన అనేది సరిగా ఉండాలి, ప్రవర్తన అనేది బాగుండాలి. అది బాగుంటే అన్నీ కూడా బాగానే ఉంటాయి, అది బాగలేకపోతే అన్నీ కూడా బాగుండవు. ఏమిటి ఆ ప్రవర్తన అంటే మోసకరమైన దురాశ. మోసకరమైన దురాశ, చెడిపోయిన ప్రాచీన స్వభావం. చెడిపోయింది, అది పాత జీవితం, అది దురాశ. దురాశ అనేటువంటిది అది దుఃఖానికి చేటు కూడా మనకు కనిపిస్తుంది. దురాశ దుఃఖానికి చేటు అన్నట్టుగా ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే వదులుకోవాలి అనే మాటను.
అవి విడిచిపెట్టండి. దానివల్ల మీకేం ప్రయోజనం లేదు, వాటి వల్ల మీకు ఉపయోగం లేదు. కాబట్టి దాన్ని వదిలించుకోండి అనే మాట ఉంది. వదిలించుకోవాలంట అంటే మనల్ని వదిలిపెట్టనివి కొన్ని ఉన్నాయి. ప్రభువు నమ్ముకున్నప్పటికీ, ఆరాధన చేస్తున్నప్పటికీ, ప్రభు బల్లో సేవేస్తున్నప్పటికీ, స్తుతులు చెల్లిస్తున్నప్పటికీ కొన్ని మనల్ని పట్టుకొని ఉన్నాయి, కొన్ని మనల్ని బంధించి ఉన్నాయి. దాని మనం ఏంటంటే వదులుకోవాలా అనే మాట ఉంది. ఏంటి వదులుకోవాలి, ఏంటి మనం బంధించినాయంటే వాక్యమే చెబుతుంది చూడండి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనంలో ఇలాగ రాయబడింది. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనంలో, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘముల వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి అని ఉంది. సులువుగా చిక్కులు పెట్టు పాపము విడిచిపెట్టాలంట. విడిచిపెట్టండి, అది సులువుగా చిక్కులు పెడుతూ ఉంది. దాన్ని విడిచిపెట్టకపోతే, దాన్ని వదలకపోతే కనుక అది మనల్ని ఏం చేస్తుందంట, చిక్కుల్లో బారేస్తుంది, మనము దొరికిపోతాము. అవునా అనేది వాక్యం చెబుతుంది. సులువుగా చిక్కులు పెట్టు పాపం. ఇక చేయకూడదబ్బా పాపము, ఇలా మాట్లాడకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, ఇలా నడుచుకోనకూడదు, ఇలాగా జీవించకూడదు అనుకుంటాం. కానీ అదేం చేస్తుందంటే నిన్ను సులువుగా చిక్కుల్లో బారేస్తూ ఉంది, సులువుగా చిక్కించుకుంటుంది. దీన్ని మనం ఏంటంటే వదిలేయాల, దాన్ని విడిచిపెట్టేసాల. దాన్ని విడిచిపెట్టినప్పుడే మనము నెమ్మదిగా సుఖంగా బతుకుతాం. దాన్ని విడిచిపెట్టకపోతే గనక కష్టాలు, నష్టాలు, అనారోగ్యము, బాధ, హింస ఇవన్నీ కూడా కలుగుతాయి అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలా. దేన్ని వదిలించుకోవాలా ఇంకా అంటే చూడండి, కొలొస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. కొలొస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును చాలండి విసర్జించండి అనే మాట ఉంది. ఒకటి వదులుకోవాలి, రెండవది ఏం చేయాలంట, విసర్జించండి అనే మాట ఉంది. దేని విసర్జించాలి? శరీరేచ్ఛలతో కూడిన అన్నమాట చెప్తారా? శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించండి అన్నాడు. శరీరేచ్ఛలు, ఏచ్ఛలు కదా. శరీరం ఏం కోరుకుంటుందో మనకు బాగా తెలుసు. బైబిల్ రాయబడింది, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే మాట. శరీరం ఏం కోరుకుంటుంది మన నుండి అంటే అన్ని కోరుకుంటుంది. అది చేయాలంటది, ఇది చేయాలంటది. అవునా? శరీరం యొక్క కోరికలు మనం నెరవేర్చినాం అనుకోండి, మనము దేవుని రాజ్యంలో ఉంటాం. ఎప్పుడైతే మనము ఆత్మ సంబంధంలో నడుచుకుంటామో అప్పుడే దేవుని రాజ్యంలో ఉంటాం. కాబట్టి శరీరము అనేది అన్ని కోరుకుంటూ ఉంది. అన్ని అంటే దీంట్లో మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. అందుకోసమే ఏమి చేయాలంటే దాన్ని విసర్జించేవారుగా ఉండాలి. శరీరమును ఎక్కువ మనం ప్రేమించకూడదు. అందం మోసకరమైంది, సౌందర్యము వ్యర్థము అని దేవుని వాక్యము చెబుతుంది. కాబట్టి శరీరం యొక్క కోరికలు మనము అనుభవిస్తున్నాం, మనకు తెలుసు ఆ సంగతి. అయితే దాన్ని మనము విసర్జించేవారుగా, దాన్ని వదిలిపెట్టుకునేవారుగా ఉండాలి. ప్రభువులోకి వచ్చిన తర్వాత అవన్నీ విడిచిపెట్టాలా అనే మాట ఇందులో మనము చూడగలుగుతున్నాం. ఇంకా మనం ఆలోచన చేస్తే చూడండి, కొలొస్సీ పత్రికలోని 3వ అధ్యాయము 7వ వచనం కూడా చూస్తే రాయబడింది, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి అనే మాట ఉంది. పూర్వము అనే మాట ఉంది అంటే దేవుణ్ణి ఎరగని దినాల్లో మనము దేన్ని అనుసరించినామో అంటే రాయబడిన మాట చూడండి, 5వ వచనములో ఇలా రాయబడింది, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా
జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి అనుంది. మనము చంపివేయాలి. మనము దాన్ని చంపివేయకపోతే అవే మనల్ని చేస్తాయి, చంపేస్తాయి. మనము చంపవలసిన వాడిని చంపకపోతే గనక అవే మనకు వ్యతిరేకమై అవే మనల్ని చంపుతున్నాయి. ఏమిటవి అంటే జారత్వము, రెండవది అపవిత్రత, మూడవది కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను మీరు చంపివేయండి. ధనాపేక్షను చంపివేయండి. విగ్రహారాధన, ధనాపేక్ష అంటే విగ్రహారాధన అంటే ఏమిటంటే అది ఒక వ్యక్తి కోరికలను విలువకు ఆధారములకు కేంద్ర స్థానముగా ఉండేటువంటి సంగతి అనేది మనము గుర్తుంచుకోవాలి. అందుని బట్టి వీటిని మీరు చంపివేయండి. మీరు చంపేయండి. పాము కరుస్తుంది, దాన్ని ఏం చేయాలా? చంపివేయాలా? చంపివేయకుండా దాంతో ఆట ఆనేమనుకోండి, అదే నిన్ను కాటు వేసి చంపుతూ ఉంది. విగ్రహారాధన అది మనకు గిట్టదు. ఎందుకంటే నీ దేవుడు నేను యెహోవాను నేనే కాబట్టి మీరు దేన్ని పూజించకూడదు, విగ్రహం చేసుకునకూడదు, దానికి సాగిలపడకూడదు అని ప్రభు చెప్పిన మాటను బట్టి మనము వీటన్నిటిని చంపివేసేవారుగా ఉండాలి. ఏ వ్యక్తి అయితే వాడిని చంపివేస్తాడో ఆ వ్యక్తి జీవించగలుగుతాడు, ఆ వ్యక్తి బతకగలుగుతాడని సంగతి వాక్యం చెబుతుంది. వచనం 9 చూడండి. 9వ వచనం రాయబడిన మాట 9-10 కలిసి ఉన్నాయి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలికగా చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అనే మాట కనిపిస్తుంది. ధరించుకొని ఉన్నారు. దేని చంపివేయాలా? ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి అనే మాట ఉంది. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. నేటి దినాల్లో అబద్ధాలు ఎక్కువైపోయినాయి. ఇది వాస్తవమే. ఎందుకంటే సెల్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా అబద్ధమాడుతూ ఉన్నాడు. ఎక్కడున్నావంటే ఇదిగో ఇక్కడనే ఉన్నానంటాడు. అవునా? నీకు దగ్గరగా ఉన్నానంటాడు. నేను మన ఫోన్ చేసి ఎక్కడున్నావంటే వస్తున్నాను, లేని దగ్గట్టున్నాను. ఎక్కడున్నావంటే పలానా చాట ఉన్నాను. అంటే అర్థం ఏంటంటే ఎక్కడో ఉండి ఇక్కడనే ఉన్నాను అనేటువంటి మాట. కాబట్టి మీరేం చేస్తారంటే ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించండి, దాన్ని తొలగించుకోండి, అబద్ధమాడవద్దు అనేటువంటి ఈ మాట మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆ సంగతి మనం గుర్తుంచుకోవాలి. దాన్ని మనము దూరం చేసేవారిగా ఉండాలని వాక్యం చెబుతూ ఉంది. ఇంకా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, 2వ అధ్యాయం 11వ వచనం చూడాలి. 2:11. మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా, దేనికి విరోధంగానంట? ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. చాలు, రాయబడిన మాట గుర్తుంచుకుందాం. మీరు పరదేశుల యాత్రికులు. మనమందరం కూడా పరదేశులము, యాత్రికులం. అంటే మనకంటూ ఈ లోకము స్థిరం కాదు. ఈ భూమి మీద ఎంతకాలం మనం జీవిస్తాము? కొంతకాలమే. అయితే ఏం చేయాలంటే ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి అన్నాడు. మనం యాత్రికులం, పరదేశులం కాబట్టి మనం చేయాల్సిన పని ఆత్మకు విరోధంగా, నీ ఆత్మకు విరోధంగా ఏదైతే నిన్ను ప్రభావితం చేస్తుందో లేదా ప్రభావితం చేస్తుందో దాన్ని మీరు విసర్జించండి.
మనం ఉండేది కొంతకాలం ఈ భూమి మీద కాబట్టి నీతిగా నిజాయితీగా ప్రభువునకు భయపడుచు బ్రతకాల అన్నది ఈ వచనములో నీ మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇంకా మనం ఆలోచన చేస్తే ఇలా రాయబడింది చూడండి. యోబు గ్రంథములో రాయబడిన మాట జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం. యోబు గ్రంథం 11వ అధ్యాయము వచనము 12లో రాయబడిన మాట, అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు అనే మాట రాయబడింది. ఈ మాట గమనించండి. అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు. అంటే గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి, అంటే గాడిద పిల్ల నరుడై పుడుతుందా? ఒకవేళ పుట్టొచ్చు కానీ బుద్ధిహీనుడు వివేకి కాడంట. బుద్ధిహీనుడు వివేకి కాడు. బుద్ధిహీనులు చాలా మంది లోకంలో మనకు కనిపిస్తారు. బుద్ధిహీనుడు బుద్ధి లేని మాటలే మాట్లాడతాడు. బుద్ధిహీనుడు అతని ప్రవర్తననే వేరు, అతని జీవితమే వేరు, తన జీవిత పరిస్థితి వేరు. కాబట్టి ఇలాంటి వారు ఇక మారరు అని తెలియజేశాడు. ఇంకేముంది 13వ వచనములో, నీవు నీ మనస్సు తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతుల నుంట చూచి విడిచిన ఎడల, దుర్మార్గతను కొట్టివేసిన ఎడల నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు అన్నాడు. అంటే మనం దేని విసర్జించాలంట? రాయబడింది కదా, మరి మన చేతులు మనము ఆయన వైపు తిప్పాలంట. నీవు నీ మనస్సు తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల అన్నాడు. పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, కొట్టివేయాలా అనే మాట ఉంది. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నీవు స్థిరంగా ఉంటావు. విడిచిపెట్టేటివి విడిచిపెట్టాలా, అప్పుడు నీకు సంతోషము, నీకు సమాధానము, నీకు నెమ్మది కలుగుతూ ఉందని ఈ వచనం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఇక యెషయా గ్రంథం రాయబడిన మాట చూడండి, ఒకసారి జ్ఞాపకం చేద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం. 55వ అధ్యాయం చూడండి, 7వ వచనం రాయబడిన మాట, భక్తిహీనులు ఏం చేయాలంట? భక్తిహీనులు తమ మార్గమును విడిచిపెట్టవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అన్నమాట. ఇక్కడ మనకు 3 మాటలు కనిపిస్తాయి. ఒకటవదిగా విడిచిపెట్టాలా, రెండవదిగా మానాలి. ఎప్పుడైతే మనం విడిచిపెడతామో, ఎప్పుడైతే మనం మానుతామో, అప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడంట? క్షమిస్తాడు. కాబట్టి విందాం. భక్తిహీనులు తమ మార్గమును విడవలెను అన్నమాట. తమ మార్గాన్ని విడిచిపెట్టాలా. అది ఏ మార్గం? భక్తిహీనుల మార్గం. దాన్ని విడిచిపెట్టండి అన్నమాట రాయబడింది. ఏమిటి ఈ మార్గం అంటే, లేదా వదిలేద్దాం ఆ మాట చూడండి. సామెతల గ్రంథములో రాయబడిన మాట గుర్తు చేస్తాను. 28:13 వచనములో ఇలా రాయబడింది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఏం చేయాలంట? ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అనే మాట ఉంది. ఏది మానాలి మనము? ఏది విడవాలంటే అతిక్రమములు, పాపములు అనే మాట రాయబడింది.
అందును బట్టి అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లునంట, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. విడువవలెను, మనం విడిచిపెట్టేవారుగా ఉండాలి. రెండవదిగా ఏమిటంటే మానాల. ఏం మానాలా? ఏమి మానాలంటే దుష్టత్వము లేదా దుష్టతమ తలంపులను మానాలి. దుష్ట తలంపులు మానాలి, పాపపు తలంపులు మానాలి అని వాక్యం చెబుతుంది. చూడండి, మానడానికి మనిషి ఎలాంటి వాడు అంటే ఇలా వాక్యం చెబుతుంది. ఆదికాండం 5వ అధ్యాయంలో మనిషి ఎలాంటి వాడు, మనిషి బుద్ధి ఎలాంటిది అనేది వాక్యం చెబుతుంది. జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. 6వ అధ్యాయము 5వ వచనం చూడండి. 6వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డదనియు యెహోవా చూచి అని మాట్లాడబడింది. వినండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు అనే మాట ఉంది. నరుల చెడుతనం భూమి మీద గొప్పదంట. తర్వాత వారి హృదయం యొక్క తలంపులని ఊహ అంతయు ఎల్లప్పుడు కూడా కేవలము చెడ్డది. ఊహ తలంపులు చెడ్డయి. అందుకోసమే మానాలి. మీరు మారండి అని వాక్యం చెబుతుంది. మారండి, మీరు వదిలేయండి, విడిచిపెట్టండి అనే మాట ఉంది. ఎన్ని తలంపులో, అవునా? ఉదయం లేచాలంటే మొదలుకొని రాత్రి వరకు ఎన్ని తలంపులు, ఎన్ని ఆలోచనలు వేస్తుంటాం మనం. అవి మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు. మంచివైతే పర్లేదు, కానీ చెడ్డవైతే కనుక నిన్ను నాశనము చేస్తాయి. అందుకోసమే పనికిరానివి వదిలేసేయండి, మానుకోండి అనే మాట వాక్యం చెబుతుంది. ఇదే ఆదికాండంలోని రాయబడిన మాట 8:21లో ఈ విధంగా రాయబడింది. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆజ్ఞారించి ఇక మీదట శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన ఏదంట? నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. చాలు, చెడ్డది. కాబట్టి దాన్ని ఏం చేయాలి? మనము మానాలి. చెడ్డదాన్ని మనము విడిచిపెట్టాలని దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తుంది. దాన్ని మానండి అని అన్నాడు అనమాట. ఇక యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28లో రాయబడిన మాట, 5:28 రాయబడిన మాట, ప్రభు ఇలాగా తెలియజేశాడు, నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారము చేసిన వాడగును అన్న మాట ఉంది. చూడడమే పాపం అని వాక్యం చెబుతుంది. చేయడం మాత్రం కాదు, చూడడమే పాపం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని దేవుని వాక్యం చెబుతుంది. మోహపు చూపుతో చూచు ప్రతివాడు కూడా చూపులు మానండి అని వాక్యం చెబుతోంది. చూపులు మానండి. అలా చూస్తే మీరు చెడిపోతారు, నరకానికి వెళ్తారు అని దేవుని వాక్యంలో మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇంకా అన్నాడు 15వ అధ్యాయము 19వ వచనంలో, 15:19లో దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణయు హృదయములో నుండియే వచ్చును అనే మాట ఉంది. హృదయం చెడిపోతే దాంట్లో నుంచి వచ్చేటువంటి అనేకములు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. జ్ఞాపకం చేసుకోవాలి, ఇవన్నీ కూడా లోపల నుంచి వస్తాయి. కాబట్టి దాన్ని మానివేయాలి, మానుకోండి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇవన్నీ మానుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన క్షమిస్తాడు అనే మాట ఉంది. ఆయన క్షమిస్తాడు, క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఒక మాట చూడండి, ఈ మాట చూసి మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో
యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం. 53:5లో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచు ఉంది అనే మాట ఉంది. ఆయన క్షమిస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన బాగు చేస్తాడు. ఆయన చేతుల్లో మనము ఉన్నప్పుడు, ఆయన మాట మనం విన్నప్పుడు, ఆయనతో మనం ఉన్నప్పుడు ఆయన క్షమించగలుగుతాడు అనేది మనం గుర్తుంచుకోవాలి. అందుకోసమే ప్రాచీన స్వభావమును మీరు విడిచిపెట్టండి. దానివల్ల మీకు ప్రయోజనం లేదు. పాత జీవితం విడిచిపెట్టండి, దానివల్ల మీకు ప్రయోజనం లేదు. అందుకోసమే మీరు పరిశుద్ధంగా జీవించండి అన్నమాట మనకు కనిపిస్తుంది. ప్రాచీన స్వభావం అంటే ప్రాచీన పురుషుడని, అంటే పాత మనిషి జీవితం ఎలా ఉంటుందో, క్రొత్త మనిషి జీవితం ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఈ సమయం ముందు మనము ప్రాచీన స్వభావము విడిచిపెట్టాలా, మానాలా, విసర్జించాలా, తొలగించాలా అని చెప్పుకున్నాం. ప్రభు చిత్తమైతే నూతన స్వభావం గురించి మనము మాట్లాడుకుందాం. ఈ నూతన స్వభావం ఇచ్చేది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన మనల్ని కాపాడి, సంరక్షించి, క్షమించి తన సొత్తుగా చేసుకుంటాడు. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రాచీన స్వభావమును మనం విడిచిపెట్టాలా, దాన్ని చంపేయాలా, విసర్జించాలా? ఇక ఆ బ్రతుకు, ఆ జీవితం ఇక మన హృదయాల్లో ఉండకూడదని సంగతి జ్ఞాపకం చేసిన దేవుని వాక్యం. ఆ విధంగా ఎవరికి వాళ్ళుగా మరి ఇక్కడనే ప్రభు యొద్ద క్షమాపణ పొంది జీవితం బ్రతుకును మార్చుకొని మనము నూతన వ్యక్తిగా, నూతన స్వభావం ధరించుకొని మన జీవితాన్ని కొనసాగిద్దాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు అందించిన ఈ కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది వినగలిగారో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయండి. పాత అలవాట్లను మానుకొని క్రొత్త జీవితం జీవిస్తూ నీకోసం బ్రతుకుటకు మీ కృప దయచేసి కనికరించి దర్శించుమని, మీ కాపుదల దయచేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.